ఇప్పుడు 100 ఒకసారి కాదు కానీ ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి వారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి ఆదివారము అనుదినము మానక ఆయన స్థితించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎన్నో మన చెడు వ్యసనాల నుంచి, చెడు స్థితి నుంచి, ఎడారి జీవితం నుంచి ఆయన మనం లేవనెత్తి రక్షించుకొని తన ప్రాణాన్ని, నేను చెప్పే కదా అయ్యగారు, తుప్పర్లు పడతా ఉంది. ఆయన కొడతా ఉంటుంటే మాంసం యొక్క తుప్పర్లు, ఇంత బాధను, శ్రమను భరించాడు ఆయన మన కోసం. అంత భరించి మనకు నిత్యత్వాన్ని, రక్షణను దయచేసిన ఆయన్ని, ఈ రక్షణని అంత సులభంగా తీసుకుని అనేక మంది దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఒకానొక రోజు మనకి రక్షణ కరువు అవుతుంది. వాక్యం కరువే రోజులు వస్తాయి. ఆ రోజు వాక్యం సమృద్ధిగా దొరకదు. దయచేసి అందరూ, మనందరూ కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఎడారిలో ఉన్న నా జీవితము నీళ్లతో నింపితివే. ఎడారిగా ఎండిపోయినటువంటి జీవితంలో దేవుడు మనల్ని నీళ్లతో నింపుతా ఉన్నాడు. ఎడారిగా ఎండిపోయి ఏం చేయాలో తెలియదు ప్రభువా, ఈ దుఃఖము ఎట్లా తీసేయాలి ప్రభువా, ఈ యొక్క భారాలను ఎట్లా మోయాలి, ఏం చేయాలో తెలియని ఖాళీగుండి, ఏం తోచక, ఎవరితో సత్సంబంధాలు లేక విరిగిన జీవితంలో అనేక మంది ఉన్నారు. వారందరి జీవితంలో దేవుడు మేళ్లతో నింపుతని ఆశపడుతూ ఉన్నాడు. ఎడారిలో ఉన్న నా జీవితము నీళ్లతో నింపితివే. దయచేసి అందరం పాడదా నోరు తెరిసి. ఎడారిలో ఉన్న నా జీవితము నీళ్లతో నింపితివే. ఒక కీడైన దరి చేరక, స్తోత్రం నాయన, ఒక కీడు కూడా దర్శిస్తున్నా నేను కాదు. స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. ఒక కీడైన దరి చేరక తల్లిలా కాచా